వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తమది సెక్యులర్ పార్టీ. బీజేపీ కాంగ్రెస్లకు సమదూరంలో ఉంటాం. మా రాజకీయాలు జాతీయ స్థాయిలో వేరుగా ఉంటాయి. మూడో పక్షాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పిన బీఆర్ఎస్ సర్వాధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు తన రూటు మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపుగా మార్చుకున్నట్లే తెలుస్తుంది. ఆయన ఎన్డీఏలో చేరాలనుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు కేసీఆర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. తన నిర్ణయానికి పార్టీలో అందరి సమ్మతి కోరేందుకు కేసీఆర్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఒకవైపు పార్లమెంటు సమావేశాలు వాడి వేడిగా నడుస్తున్న, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న, రాజకీయంగా చాలా కీలక వాతావరణం కొనసాగుతున్న బీఆర్ఎస్ అధినేత తమ ఎంపీలను హైదరాబాద్కు రమ్మని హుటాహుటిన తరలి రావాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో చాలామంది హైదరాబాద్కు తరలి వస్తున్నారు కూడా. అసలు కేసీఆర్ తమ ఎంపీలను ఎందుకు పిలిపించారు? బీఆర్ఎస్ వర్గాలు బయటికి చెప్తుంది మాత్రం వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో దిశానిర్దేశం చేసేందుకే ఎలాంటి వ్యూహాలు రచించాలనే విషయం మీద చర్చించేందుకే కేసీఆర్ ఎంపీలను పిలిపించారని చెబుతున్నారు. కానీ అసలు గుట్టు వేరే ఉంది. ఎన్డీఏలో చేరే విషయమై ఎంపీలతో చర్చించేందుకే గులాబీ నేత వారిని పిలిపించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై కేసీఆర్ ఇప్పటికే తమ కుటుంబ సభ్యులతోనూ, అంటే కేటీఆర్, కవిత, హరీష్ రావు వంటి వారితోనూ చర్చించినట్లు తెలుస్తోంది. దాంతోపాటు తనకు సన్నిహితులైన కొంతమంది కీలక నేతలతో కూడా కేసీఆర్ మాట్లాడినట్లు తెలుస్తోంది. అందరికీ చెప్పి ఇప్పుడున్న పరిస్థితిలో, మారుతున్న రాజకీయ పరిస్థితిలో జాతీయ రాజకీయాల్లో అంతగా చక్రం తిప్పే అవకాశం లేదని, అంత సీన్ లేదని బీఆర్ఎస్ అధినేత డిసైడ్ అయ్యారు. అందుకే మనం ఏదో ఒక పక్షానికి వెళ్ళిపోక తప్పదని ఆయన భావిస్తున్నారు. ఈ విషయాన్ని తమ పార్టీ వర్గాలకు ఆయన సూచనప్రాయంగా తెలియజేశారట. ముఖ్యంగా ఎన్డీఏలకు వెళ్లే విషయమై అందరి సమ్మతి తీసుకునేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే బీజేపీ నేతలతో కేసీఆర్ సంప్రదింపులు జరిపారు. ఈ విషయంలో కిషన్ రెడ్డి రాయబారం నడుపుతున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్, బీజేపీ కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే, ముఖ్యంగా వచ్చే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని సూత్రప్రాయంగా ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే కిషన్ రెడ్డి బయటికి మాత్రం వేరే మాట్లాడుతున్నారు. ఒంటరిగానే పోటీ చేస్తాం, ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని ఆయన చెప్తున్నారు. కానీ లోగుట్టు మాత్రం ఇదే. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే కాంగ్రెస్ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని బీఆర్ఎస్, బీజేపీ వర్గాలు ఒక నిర్ణయానికి వచ్చేసినట్టే తెలుస్తోంది. నిజానికి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్నారు. దాదాపు ప్రధాని పదవిపై కన్నేసినట్లే కనిపించింది. కానీ తెలంగాణలో దారుణమైన ఓటమి కేసీఆర్ ఆశలపై నీళ్లు చల్లింది. ఇప్పటి రాజకీయ పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లో ఒంటరిగా వెళ్లడం ఎంతమాత్రం సాధ్యం కాదని కేసీఆర్ భావిస్తున్నారు. ఇదే కారణంగా ఆయన బీజేపీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఎన్డీఏలో చేరడమే ప్రస్తుతం ఆయనకు రాజకీయంగా ఉన్న ఏకైక మార్గం. అటు ఇండియా కూటమిలో చేరే అవకాశాలు ఎంత మాత్రం లేవు. ఎందుకంటే తెలంగాణలో అధికారంలో ఉన్నది ఇండియా కూటమే. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్కు బీజేపీ తప్ప మరో మార్గం లేనేలేదు. ఈ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్లు బయటికి ఏం చెప్పలేకున్నా అంతర్గతంగా మాత్రం చర్చలు జరుగుతున్నట్లే తెలుస్తోంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో బాగా బలం పుంజుకుంది, అధికారాన్ని సాధించింది. ఈ దశలో ఒంటరిగా పోటీ చేయడం కంటే బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా విజయం సాధించవచ్చని, ఎందుకంటే ప్రస్తుతం అనేక చోట్ల బీఆర్ఎస్ కూడా బలహీనపడిందని, గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ బలహీనపడి కాంగ్రెస్ బాగా బలం పుంజుకుంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ మళ్లీ పట్టు సాధించాలంటే బీజేపీ అవసరం చాలా అని బీఆర్ఎస్ భావిస్తుంది. సేమ్ టు సేమ్ బీజేపీ కూడా బీఆర్ఎస్తో తమకు రాజకీయ ప్రయోజనాలున్నాయని ఒక అంచనాకు వచ్చింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోగా ఈ రెండు పార్టీలు ఒకే కూటమిలో కనిపించవచ్చు. ఎన్డీఏ కూటమిలో, బీజేపీ కూటమిలో బీఆర్ఎస్ కనిపించవచ్చు. బీఆర్ఎస్, బీజేపీల స్నేహబంధం అందరి ముందుకు రావచ్చు. ఎందుకంటే మరో మార్గం లేదు. తెలంగాణలో దాదాపు ఓటమి పాలైంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చిత్తుగా ఓడిపోయింది. ఈ పరిస్థితిని జీర్ణించుకోలేని కేసీఆర్ తన ఎంపీలతో మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు ఓడిపోయాం, ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు కాంగ్రెస్ అంతగా బలం ఎలా పుంజుకుంది అనే విషయాల్ని ఆయన ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీతో కలిసి వెళ్లే విషయాన్ని ఎంపీల ముందు కేసీఆర్ ప్రస్తావిస్తున్నారట.
అయితే ఈ విషయంలో ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ రెండూ గుంభనంగా ఉన్నాయి. కానీ కలిసి నడుస్తున్నట్లుగా మాత్రం సూచనలు కనిపిస్తున్నాయి. రెండు వర్గాల ఆలోచనలు అలాగే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడొద్దని, మౌనంగా ఉండిపోవాలని ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశనం చేశారు. అంటే ముందు చూపు అన్నమాట. ముందు బీజేపీతో అవసరాలు రావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవసరం ఏర్పడవచ్చు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తన ఎంపీలకు హితబోధ చేస్తున్నారు. ఖచ్చితంగా మనం బీజేపీతో కలిసి వెళ్లే అవకాశం ఉంది, అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలనే విషయమే ఒక ఫార్ములా ఏర్పాటు చేయాలని ఆయన ఎంపీలను కోరుతున్నారు. అయితే కేసీఆర్ కానీ అటు కిషన్ రెడ్డి కానీ ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. లోగుట్టు మాత్రం అదే, రెండు పక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కిషన్ రెడ్డి రాయబారం నడిపిస్తున్నారు. ఇది బీఆర్ఎస్ వర్గాలు ధృవీకరిస్తున్న విషయమే. కానీ అనధికారికంగా మాత్రం ఎంపీలతో సమావేశం కేవలం పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహం పైన, వచ్చే పార్లమెంటు ఎన్నికలపైనే అని చెప్తున్నారు. కానీ ఈ రెండు పక్షాలు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోగా ఒకటై కనిపించే అవకాశాలు దాదాపు ఖాయంగా కనిపిస్తున్నాయి.